అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాము అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన అకౌంట్లోకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అసలు ఇంతకీ ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అనేటివి మనకు ఎలా వస్తాయి, రావడానికి ఏ మార్గాలు ఉన్నాయనేసి అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇంకా మింత్రా కానివ్వండి, ఇటువంటి వాటిల్లో మనకు గిఫ్ట్ కార్డ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ గిఫ్ట్ కార్డ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మనం ఎవరికన్నా ప్రజెంట్ చేయాలి అనుకునేప్పుడు వీటిని గిఫ్ట్ కార్డ్స్ రూపంలో ప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంటే వెడ్డింగ్కి సంబంధించి మీరు ఏమైనా గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వాలంటే ఉన్నాయి, అలాగే బర్త్డేకి సంబంధించి గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి, అలాగే ఇంకా వేరే వేరే ఎకేషన్స్కి సంబంధించి మనకు గిఫ్ట్ కార్డ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ కార్డ్స్లో మనము ఎంతన్నా కొనుక్కోవచ్చు. అది 100 రూపీస్కి, 50 రూపీస్కి, 500కి, 1000 రూపీస్కి, ఇలా ఎంతకన్నా ఆ వాల్యూకి తగ్గట్టుగా మనం గిఫ్ట్ కార్డ్ అనేది కొనుక్కోవచ్చు. గిఫ్ట్ కార్డ్ కొనుక్కున్న తర్వాత ఈ కార్డుకి సంబంధించి ఒక పిన్ నెంబరు అలాగే కార్డ్ నెంబర్ వస్తుంది. ఇవి రెండు మనము ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళకి గనక సెండ్ చేసినట్లయితే వాళ్ళు ఆ కార్డ్ నెంబర్ని ఆ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో అక్కడ యాడ్ చేసుకొని ఆ కార్డ్ని యూజ్ చేసుకుంటారు. అదేవిధంగా మనకు గనక ఈ కార్డ్ అనేది వచ్చినట్లయితే మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేసి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది మనకు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే మీరు కనుక ఏమన్నా వస్తువులు పర్చేస్ చేసినప్పుడు అక్కడ మీకు గిఫ్ట్గా రావచ్చు, లేదా మీరు కనుక ఏమన్నా క్రెడిట్ కార్డ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉన్నట్లయితే అక్కడ మీకు వచ్చినటువంటి పాయింట్స్ని యూజ్ చేసి ఈ గిఫ్ట్ కార్డ్స్ అనేటివి మీరు కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా ఈ కార్డ్స్ అనేటివి మనకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఒక గిఫ్ట్ కార్డు, నా క్రెడిట్ కార్డ్ కాయిన్స్ని యూజ్ చేసి ఒక క్రెడిట్ కార్డు తీసుకొని ఆ తీసుకున్న కార్డ్ని మన అకౌంట్లోకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేసి అయితే చూపిస్తాను. సో నాకు ఒక క్రెడిట్ కార్డు ఉంది, ఆర్బిఎల్ క్రెడిట్ కార్డు. ఆ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి ఆ పాయింట్స్ని రీడమ్ చేసుకొని నేను ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక గిఫ్ట్ కార్డ్ అనేది పర్చేస్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను. ఇది కనుక మనం ఓపెన్ చేసినట్లయితే గిఫ్ట్ కార్డ్స్ అనేటివి ఇక్కడ మనకు చాలా రకాల కంపెనీకి సంబంధించినటువంటి గిఫ్ట్ కార్డ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎన్ని రకాల గిఫ్ట్ కార్డ్స్ అనేటివి ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు అనేది చూపిస్తుంది. అమెజాన్ పే, అపోలో, అలాగే ఇంకా బిగ్ బాస్కెట్, బాటా, బుక్ మై షో, అలాగే క్రోమా, ఇక చాలా రకాలైనటువంటి మొత్తం దాదాపుగా ఒక 38 కంపెనీలకు సంబంధించినటువంటి గిఫ్ట్ కార్డ్స్ అనేటివి మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వోచర్ తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్లోనే మనకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వోచర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దీన్నైతే మీరు ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత ఇక్కడ కనుక దీన్ని ఓపెన్ చేసినట్లయితే వాల్యూ వచ్చేసి 2000 రూపీసు. దీనికి మనకు అయ్యే పాయింట్స్ వచ్చేసి 18,650 పాయింట్స్ కనుక మనం ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. దీని వాల్యూ వచ్చేసి 2000, వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఈ కార్డు మనం తీసుకున్న తర్వాత 365 డేస్ లోపల మనం ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ కార్డ్ని తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే 18,650 పాయింట్స్ ఓకే చేసుకొని యాడ్ టు కార్ట్ చేసుకోండి. కార్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క ఈ వోచర్ ఏవైతే ఉందో ఈ వోచర్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు ఎన్ని పాయింట్స్ ఇస్తే మనకు ఈ యొక్క వోచర్ అనేది రావడం జరుగుతుంది అనేసి చూపిస్తుంది. సో ప్రొసీడ్ టు పేమెంట్, సెండ్ ఓటీపీ అనేది సెండ్ చేస్తాము. ఓటీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్లీ మనకు రీడమ్ అనేది అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్డర్ వచ్చేసి ఓకే అయింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ గిఫ్ట్ కార్డుకి సంబంధించినటువంటి పిన్ను అలాగే ఆ కార్డ్ నెంబరు ఇవన్నీ మనకు రావడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకు అమెజాన్ నుంచి కార్డు వచ్చేసిందనమాట. ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి నాకు మెసేజ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ మెసేజ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ గిఫ్ట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి కార్డ్ నెంబర్ వచ్చింది, దీని వాల్యూ వచ్చింది, దీని ఎక్స్పైరీ డేట్ వచ్చింది, అలాగే దీని పిన్ కూడా రావడం జరిగిందనమాట. అలాగే నో ఫిజికల్ వోచర్ విల్ బి సెంట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హౌ టు రీడమ్ అనేసి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఫిజికల్ కార్డ్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనకు కార్డ్ అనేది రావడం జరిగిందనమాట. కార్డ్ నెంబరు అలాగే గిఫ్ట్ కార్డ్ నెంబరు, పిన్ను ఇవి రెండు మనకు మెయిన్ కావాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఇప్పుడు మన అమెజాన్ ఈ గిఫ్ట్ వోచరు ఏదైతే ఉందో దీన్ని మన అమెజాన్ యాప్లోకి యాడ్ చేసుకుందాము. సో అమెజాన్ యాప్ ఏదైతే ఉందో ఈ అమెజాన్ యాప్ని మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. కింద దీన్ని అయితే ఓపెన్ చేయండి, యూ అనేసి ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేసినామంటే ఇక్కడ మనకు మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ అకౌంట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా,
ఈ అకౌంట్స్ అన్న ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి. స్క్రోల్ చేసుకుంటూ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు గిఫ్ట్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఉంది మనకు యాడ్ గిఫ్ట్ కార్డ్ టు యువర్ బ్యాలెన్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అమెజాన్ పే అన్న ఈ యొక్క కాలంలో మనకు ఈ యొక్క యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్నైతే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు గిఫ్ట్ కార్డ్స్లో వోచర్స్లో అమౌంట్ ఏమీ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 0 కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే 0 ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఎంటర్ చేయాల్సింది యాడ్ గిఫ్ట్ కార్డ్ టు బ్యాలెన్స్ అనేది కదా. ఇక్కడ వచ్చేసి మన గిఫ్ట్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ గిఫ్ట్ కార్డ్ వచ్చింది కదా, గిఫ్ట్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఉంది. దీన్ని కాపీ చేసి అలాగే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మన గిఫ్ట్ కార్డ్ నెంబర్ అనేది ఏదైతే వచ్చిందో అది ఇక్కడ ఇచ్చాము. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ గిఫ్ట్ కార్డ్ టు యువర్ బ్యాలెన్స్ అనేసి ఉంది. దీన్ని అయితే ఓకే చేద్దాము. ఇది ఓకే చేసిన తర్వాత మన గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు యాడ్ అయిపోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నాకు నా గిఫ్ట్ కార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు 2000 రూపీస్ ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది. గిఫ్ట్ కార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఇక్కడ మనకు రావడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ మనకు వచ్చేసింది. దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేసి కనుక చూసుకున్నట్లయితే మీరు ఒక్కసారి అమెజాన్ యాప్లో మీకు ఏ వస్తువు అన్నా కావాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ మీకు కావాల్సిన వస్తువుని దేన్నన్నా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు పేమెంట్ ఆప్షన్ కనుక పోయినట్లయితే ఆ పేమెంట్ ఆప్షన్లో మీకు ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఆ అమౌంట్ని మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి దీన్ని అమౌంట్ని యాడ్ చేసుకొని యూజ్ చేసి తీసుకునేచ్చు అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఒక ఐటమ్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత బై నౌ పైన ఓకే చేద్దాము. ఇది చేసిన తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్తాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పే విత్ యువర్ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేసి ఇక్కడ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్వైప్ టు ప్లేస్ యువర్ ఆర్డర్ అనేసి ఇక్కడ ఉంది కదా. దీన్ని కనుక మనం ఇప్పుడు స్వైప్ చేసినట్లయితే మన ఆర్డర్ అనేది పేమెంట్ అయిపోతుంది. మన అమౌంట్ అనేది బ్యాలెన్స్ ఇప్పుడు 689 అవుతుంది. పోనీ మిగిలిన బ్యాలెన్స్ మన అకౌంట్లో అలాగే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా మీ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి యాడ్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువు మీరైతే కొనుక్కోవచ్చు. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గిఫ్ట్ కార్డుకి సంబంధించినటువంటి ఈ కార్డు నెంబరు అలాగే పిన్ వచ్చింది కదా, ఇది అన్నిటికీ ఒకేలాగా అయితే ఉండదు. అమెజాన్లో మనకు ఒక ఆప్షన్లా ఉంది, అలాగే ఫ్లిప్కార్ట్లో మనకు వేరే ఆప్షన్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, అది ఎలా మీరు యాడ్ చేసుకోవాలి యూజ్ చేయాలనేసి ఆ వీడియో అయితే చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అమెజాన్ గిఫ్ట్ కోచర్ ఏదైతే ఉందో దాన్ని మీ అకౌంట్లో యాడ్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.